వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. He performs wonders that cannot be fathomed, miracles that cannot be counted. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన దేవుడు తన వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించేటటువంటి మంచి దేవుడు ఆయన. నీ జీవితములో, నీ ప్రయాణములో, నీ పనిలో, నీ కుటుంబములో, ప్రతి పరిస్థితులలో నీకు మంచి జరగాలని ఆలోచన చేసే దేవుడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి నీ ప్రతి అడుగు బలపరుస్తూ, ప్రతి ఆలోచన స్థిరపరుస్తూ, తన కృపల చేత నిన్ను ఆవరించి నడిపిస్తున్న దేవుడు. నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేస్తూ అనేక మందికి దీవెనకరముగా అడుగు వెంబడి అడుగు నిన్ను కాపాడుతూ, కృప వెంబడి కృప నీ మీద కృమ్మరిస్తూ నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి వాస్తవానికి మనం ఆలోచన చేస్తే మన ప్రమేయం లేకుండానే ఎన్ని మేలులు మనం పొందుకుంటున్నామో, మనం ఆలోచన చేయకుండానే ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగింపబడటానికి ఆయన ప్రణాళిక సిద్ధపరిచి ఉంచాడు. అందుకే దావీదు అంటాడు ఈ మాటలు, ఆయన చేసిన మేలులు లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. తన ప్రాణంతో చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మన జీవితాల్లో నూతన దినాన్ని అనుగ్రహించి నూతన దినపు సూర్యోదయ కిరణాలు మన మీద ప్రసరింపచేసి ఈ మాటలు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. ఆయన ఒక్కడే అసాధ్యమైన కార్యములు సాధ్యము చేయగలిగిన వాడు. ఎందుకు ఈ మాట నీకు గుర్తు చేస్తున్నాడో తెలుసా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన మన పట్ల నమ్మదగిన వానిగా ఉన్నాడు. మేలు చేయుటలో, నిన్ను నడిపించుటలో, నీ ప్రతి అవసరాన్ని తీర్చుటలో, నీవు ఊహించినటువంటి రీతిలో నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు జరిగించుటలో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఈ నూతన దినం మనల్ని మనం ఒకసారి ఆయన మాటల వెలుగులో, ఆయన మహిమ వెలుగులో పరీక్షించుకోవటానికి ఇవ్వబడిన అవకాశం. నమ్మదగిన దేవునికి, ఆశ్చర్యకరుడైనటువంటి నీ తండ్రికి నీవు నమ్మదగిన కుమారునిగా, కుమార్తెగా ఉండగలుగుతున్నావా? మనము నడిచి వచ్చిన మార్గాలు, మనము జీవించినటువంటి గడిచిన దినాలన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఆలోచన చేద్దాం. మన జీవితంలో, కుటుంబాలలో, వ్యక్తిగతముగా, కుటుంబస్తుల మధ్యలో, నీ పనిలో ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయన చేశాడో జ్ఞాపకము చేసుకో. అంతెందుకు, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో నిలబడి ఇది ఆయన వలన జరిగిన కార్యమని నువ్వు సాక్ష్యమిచ్చావో జ్ఞాపకము చేసుకో. నమ్మదగిన దేవునికి, నమ్మదగిన కుమారునిగా, కుమార్తెగా, కుటుంబముగా ఆయన సన్నిధిలో సాక్ష్యమిచ్చేవే నీ సాక్ష్యము నమ్మదగినదిగా ఉందా? ఈ దినాన్ని ఆలోచన చేయి. అనేక మంది ఎదుట సాక్షిగా నిలబడిన నీవు నీ నమ్మకత్వాన్ని పొందుకునే రీతిలో ఉన్నావా? కోల్పోయిన రీతిలో ఉన్నావా? నీ లేఖనం అంటుంది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసనో మీరు తలంచుకోవాలి. తలంచుకొని నిష్కపటులై ఆయనను భయభక్తులు కలిగి సేవించుట ఆవశ్యకమని లేఖనం మాట్లాడుతుంది. మారిపోతున్న ఈ దినాలలో
చాలా శరవేగంగా పరిస్థితులు, నేపథ్యాలు, మనుషులు, మనసులు మారిపోతున్న పరిస్థితుల్లో దేవుడిని నా జీవితాల్లో ఇస్తున్నటువంటి ఒక రిమైండర్. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయనను సేవించుట ఆవశ్యకము. ఇది ఆజ్ఞని జ్ఞాపకము చేసుకుందాం. ఆయన త్రోవలో నడిపించబడుతున్న మనను ఎలాగైనా త్రోవ తప్పించాలని, విశ్వాసములో నిన్ను పడద్రోయాలని అపవాది చేయని ప్రయత్నం లేదు. దేవుని చేత దీవించబడిన నీవు, ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడిన నీవు, ఆయన వలననే ఈ గొప్ప కార్యము జరిగిందని ప్రకటించిన నీవు సాతాను ఉచ్చులో పడిపోతున్నవేమో. జాగ్రత్త. మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఇంకను ఈ దినము కూడా నీతో మాట్లాడుతూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ అనుకూలమైన సమయములు, ఈ నూతన దినములు ఆయన వైపు చూస్తూ పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో సాగిలపడదాం. ఆయన దగ్గరకు వచ్చువారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఇంకను నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలని, ఇంకను పరిశోధింపజాలనేటువంటి మహాకార్యములు నీ మార్గములో ఆయన ఉంచాలని ఇష్టపడే దేవుడు. నీ అవిశ్వాసము చేత, నీ నిర్లక్ష్యము చేత వాటిని నువ్వు కోల్పోకూడదని ఇష్టపడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన దినములో హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన వైపు తిరుగుతూ ఆయన సిద్ధపరిచిన ప్రతి మేలు మనం పొందుకొని నమ్మకమైన బిడ్డగా ఆయన సన్నిధిలో జీవించటానికి ఇష్టపడి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. నీవొక్కడివే ఆశ్చర్య కార్యములు జరిగించు వాడవు. నీ కృప నిరంతరము నిలిచినని లేఖనం మాట్లాడుతున్న నేపథ్యంలో నీ మేలులు మరచి కృతజ్ఞత లేని వారముగా కాక కృతజ్ఞత కలిగి నీ చేయి పట్టుకొని మీరు సిద్ధపరిచిన దీవెనలు స్వతంత్రించుకోవటానికి ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభించటానికి ఇష్టపడుతున్నాను. మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకల్ని విప్పి కృంభరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.